రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు ఉండనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ ని జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని, హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయని చెప్తున్న ఐఎండీ డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు ఐఎండీ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మనకు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ముందే వ్యాపించినప్పటికీ కూడా వర్షాలు పడటంలో ఆలస్యం అయింది. నిన్న మనం చూస్తే కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో భారీ వర్షపాతం నమోదైంది. అయితే ఇది ఈ విధంగానే కంటిన్యూ అవ్వబోతుంది అంటారు? ప్రస్తుతం మనకి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని ఆనుకొని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం మరియు ఒడిశా తీర ప్రాంతాల మధ్యన దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా కొనసాగుతుంది. మాన్సూన్ ట్రఫ్ జైసల్మేర్ ప్రాంతం నుండి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కూడా కేంద్రీకృతమైనట్టు ఉంది. అట్లాగే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఈరోజు తగ్గుముఖం పట్టడం జరిగింది. అయితే రానున్న 2-3 రోజుల్లోని 19వ తారీఖు ప్రాంతం ఇంకొక అల్పపీడనం కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నటువంటి అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణలో విస్తారంగా కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పలు చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే భారీ వర్షాలు సెంట్రల్ తూర్పు జిల్లాల్లోని, అట్లాగే కొన్ని పశ్చిమ జిల్లాల్లో కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అతి భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్, అట్లాగే నిజామాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు రేపటి నుంచి కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అట్లా కురిసినప్పటికీ 18, 19వ తారీఖులో మళ్ళీ కూడా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ అల్పపీడనం తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం ఏదైనా ఉందంటారు మేడం? ఈ అల్పపీడనం ప్రస్తుతానికి అట్లాంటి ఛాన్సెస్ ఏమీ లేవు, కానీ 19కి ఇంకొకటి ఫామ్ అవుతుంది. ఈ రెండు మర్జ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకైతే ఆరెంజ్ అదేవిధంగా ఎల్లో అలర్ట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ అధికారులతోటి ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నారు? ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా మెయిల్స్ ద్వారా, వాట్సాప్స్ ద్వారా, అట్లాగే డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేయడం జరుగుతుంది. అట్లాగే వాటి తాలూకు ఉన్నటువంటి ఇంపాక్ట్ బై ఫోర్కాస్ట్ కూడా ఎవ్రీ 3 hours కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా సంప్రదించి ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరుగుతుంది. అయితే నిన్న మనం చూసినట్లయితే ఉదయం నుంచి కూడా చిరుజల్లులు అప్పుడప్పుడు మనకు పడ్డాయి. అయితే సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మనకు భారీ వర్షం అనేది మొదలైపోయింది. అయితే రానున్న రోజుల్లో ఏ సమయంలో మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటారు? యాక్చువల్లీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే జిహెచ్ఎంసీ ఏరియా ప్రాంతాల్లో ఎక్కువగా కూడా మధ్యాహ్నం పూట వర్షాలు అవి ఎక్కువగా కురుస్తాయి 3 నుంచి 5 ప్రాంతాల్లోని. మళ్ళీ సాయంత్రం పూట లేట్ నైట్ కానీ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తెల్లవారుజామున కూడా వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక మనం జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే మామూలుగానే మనకు ఒక అరగంట సేపు ఆగకుండా వర్షం పడితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోతాయి. ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో వర్షం కురిసినప్పుడు మీరు జిహెచ్ఎంసీ తోటి ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నారు? వాళ్ళకి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఏ విధంగా ఇస్తున్నారు? ఎప్పటికప్పుడు కూడా జిహెచ్ఎంసీ వారితోటి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి చీఫ్ సెక్రటరీ గారితో వాట్సాప్ గ్రూప్స్ అవి ఫామ్ చేసినాము. సో ఎప్పుడు వర్షం అయితే